రాదా? మల్లెపూలంటే గాజులంటే ఏమైంది అసలు? కొత్త పెళ్లి కూతుర్ని బాగా ఎంజాయ్ చేశాను. నీకెలా తెలిసిందా? కళ, నీ యవ్వ. వాటర్ మాఫియాని నడుపుతున్నావు. అసలు ఏం చేస్తున్నావురా? రాత్రులు అమ్మాయిలు గోడ దూకొచ్చి మరీ నీతో రొమాన్స్ చేస్తున్నారు. హే, నా కల్లోకి వస్తే నీకేంటే? అన్ని కలంటావు. ఇదిగో చూడు. రాదా, ఇది ఇది నిజమా? అవును, నిజమే. అయితే మొన్న ఆ అక్క కల్లోకి వచ్చింది. మరి అది కూడా నిజమే అయి ఉంటుంది. మరి భావన భావన ఏంట్రా? ఆ రోజు తను చూసిన తర్వాత కల్లోకి వచ్చింది. మరి అది ఇలాంటి కలే. అదే ఉండదులే. అయ్యో, ఏంట్రా అంటే అమ్మాయి నీతో పడుకోవడం వల్లే కడుపు వచ్చిందంటావా? అదే ఉండదు. అవును, కరెక్టే. ఏది లైఫ్? నేను చూసి ఏదో ఒక న్యాయం చెప్తాను. వీడియో చూడలేదురా, ఫస్ట్ టైం. ఇదిగో ఇప్పుడు చూడండి. రాదా, థ్యాంక్స్ సరే, రాదా. సావు. ఉండా, నేను చూస్తాను. ఉండు డిలీట్ చేసి తీరిందా? భావన, ప్లీజ్ దీన్ని శవంలో చూడకు. ఇదే నా మీరా, నా డార్లింగ్. భావన, నువ్వు ఇక్కడ మీరా నాలోకి రావాలని తీవ్రంగా నిర్ణయించుకో. నీ సంకల్పం లేకపోతే నేను అనుకున్నది జరగదు. భయంగా ఉంది. స్మెల్ భరించలేకపోతున్నాను. ఏం కాదు, నేనున్నా. ఇంకేమవ్వాలి? నా పరిస్థితి అందరికీ తెలిసి మా నాన్నకి తెలిసేలోపు నిజం కనుక్కోవాలి. నాకు సాయం చేస్తారుగా? వాడెవడో చెప్తే చాలు. అయితే సరే. వాడెవడో ఇంకో 2-3 రోజుల్లో తెలిసిపోతుంది.
మీరా మీరా లే లే మీరా 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 భావనా భావనా ఇంకా ఏం కాలేదు. డోనర్స్ దొరకట్లా చూస్తున్నావు కదా, నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టమాకు తల్లి. ఇది దొరకట్లేదు, నీకు నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి ట్రై చేయమ్మా. సీరియస్ గా ట్రై చేయి, నేను కూడా ట్రై చేస్తాను. ఆ? సార్ దాస్ గారా సార్? సార్ మా ఫ్రెండ్ తలసీమియా వ్యాధితో బాధపడుతున్నాడు. అదే సార్, తలసీమియా వ్యాధితో బాధపడుతున్నాడు. కాదు సార్, తలసీమియా వ్యాధి అని ఒకటి ఉంది, దానికి బ్లడ్ కావాలి. మాయమ్మే బ్లడ్ కావాలా? నీకు బ్లడ్ ఇస్తే నాకేంటి ఉపయోగం చెప్పు. ఇల్లు ఫ్రీగా ఉంది, వచ్చే నీకు ఎంత బ్లడ్ కావాలన్నా అంత బ్లడ్ తీసుకో. మా ఆవిడ ఇంట్లో లేదు. ఏంటి సమాధానం చెప్పేటి? సమాధానం చెప్పు. ఏ సిగ్గుపడుకో, మా ఇంటికి వచ్చే. ఏంటి రేయ్, ఒకటి దొరికాడు, వాడు రక్తాన్ని పిండుతాం, రండ్రా. సరే పద. ఇదే నంబరు, అడ్రస్ కరెక్టే. రాజు, ఏంటండి ఎంతమంది వచ్చినా పెట్టి? ఇక్కడికి రా, గిన్నె బట్టలు కూర్చుంటా. తల్లి అంత పని చేయి. అయ్యో తల్లి, అమ్మా అమ్మా నేను గొడవ చేస్తా పెట్టి. కాదు కానీ నీ ఒంట్లో రక్తం మొత్తం బయటికి తీయాల్సిందే. ఈ గెటప్ తో బాగా పాపులర్ అయ్యేట్టున్నావు. ఏంటా సెల్ఫీ? నీకేంటి? నువ్వేందిరా లో యాంగిల్ లో తీస్తున్నావా? రెడ్ రూప్ ఏంట్రా? నువ్వు ఎప్పుడైనా డొనేట్ చేసావా? వెళ్ళండి, పోనీ. కావాలో ఇష్టం వచ్చినంత నా ఒంట్లోంచి తీసుకో అమ్మా, ఇప్పుడే ఇచ్చేస్తాను. మందు కొడితే నేను మనిషిని కాను, ఏదో పొరపాటును వాగేశానమ్మా, నన్ను క్షమించి తల్లి. తల్లి నా పరువు తీయకమ్మా, అంతేనమ్మా.